హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరో కొత్త లవ్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. నా పేరు సిరి. నేను ప్రేమించిన వాడి పేరు వేణు. వేణు నన్ను ప్రేమించే కన్నా ముందు సిరి అనే అమ్మాయిని ప్రేమించాడు. 6 years లవ్ చేసుకున్నారు సిరి అండ్ వేణు. బట్ సిరి వేరే అబ్బాయితో మాట్లాడేది. ఇంతలో వేణు వాళ్ళ అక్క మ్యారేజ్లో నేను పరిచయం అయ్యాను వేణుకి. పిక్స్ కోసం నెంబర్ తీసుకొని మాట్లాడేవాడు. బట్ నేను మాత్రం నార్మల్గా ఉండేదాన్ని. వేణుకి లవర్ ఉందని తెలిసి దూరంగా ఉండేదాన్ని. ఒకరోజు వేణు నాకు కాల్ చేసి తను నాకొద్దు అని ఏడ్చాడు. ఏమైంది అంటే ఆమె తనని మోసం చేసింది అని చెప్పాడు. సరేలే, ఇలాంటివి కామన్ కదా అని చెప్పా. ఓదార్చడానికి ట్రై చేశా. సిరిని పెళ్ళి చేసుకుందాం అనుకున్నా, ఇలా చేసింది అని ఏడ్చాడు వేణు. సర్లే అని ఫ్రెండ్లీగా ఓదార్చా. అలా ఒకరోజు నేనంటే ఇష్టమని అన్నాడు. నేను పెళ్ళికి అయితే ఓకే కానీ బట్ లవ్ అయితే వద్దు అన్నాను. అలా అంటే వేణు కూడా ఓకే అన్నాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశాడు. ఇంతలో సిరితో మాట్లాడుతున్నాడేమో అని డౌట్ వచ్చింది. క్లియర్ చేసుకుందామని అడిగేశా. బట్ లేదు అన్నాడు. నేను పిచ్చిదానిలా నమ్మేశా. కానీ మళ్ళీ ఎందుకో నమ్మకం లేక చాలామందిని అడిగా. వాళ్ళ నుండి కూడా ఎలాంటి ఆన్సర్ లేదు. ఒకరోజు సిరి నెంబర్ తీసుకుని కాల్ చేశా. వేణుని ఇంకా ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదు అంది. సరేలే అని వదిలేశా. ఒకరోజు వేణు నా ఫోన్ చెక్ చేశాడు. నేను కూడా తన ఫోన్ చూస్తున్నా. అలా చూస్తున్న టైంలో నాకు ఎలా హిస్టరీ చూడాలో తెలిసి చూస్తే ఆ అమ్మాయితో చేసిన చాటింగ్స్, కాల్స్ ఉన్నాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాక చాలా ఏడ్చా. పిచ్చిదానిలా బాత్రూంలో కూర్చొని ఏడ్చా. ఏదైతే అదయిందని ఒకరోజు అడిగితే ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందని అన్నాడు. అది కూడా నమ్మేసి అవునా అని వదిలేశా. ఇక తర్వాత అన్నాడు ప్రాబ్లం క్లియర్ అయింది, ఇక తనతో ఎలాంటి సంబంధం లేదు అన్నాడు. ఓకే అని హ్యాపీగా ఫీల్ అయ్యా. బట్ వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు అని తెలీదు. వేణుతో ఉన్న వేరే అన్నయ్య వద్దురా, వాడికి దూరంగా ఉండు అని చెప్పినా వినలేదు. మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పినా వినలేదు. అలా గొడవలు అవుతుండేవి. బట్ మాట్లాడుతున్నావా అని చాలా టైమ్స్ అడిగా. నో రెస్పాన్స్. ఒకరోజు మీటింగ్ ఉంది రా అని పిలిచా. తను రాను అనేశాడు. ఏం చేస్తున్నాడో అంత బిజీగా అని తన పక్కనున్న అన్నయ్యకి కాల్ చేస్తే వేణు తాగి ఉన్నాడు. ఆ అన్నయ్య నా కాల్ లైన్లో అలాగే ఉంచి నాకు వేణు మాటలు వినిపిస్తున్నాడు. వేణు సిరి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తాడా అని అలాగే వింటూ ఉన్నా. నా గురించి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ సిరి వద్దు అని చెప్పిందని నేను పిలిస్తే రాలేదని అప్పుడే అర్థమైంది. ఆ అమ్మాయి మాట వినడం ఏంటి అని ఇక నేను భరించలేక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని లెటర్ రాసివ్వు అని అంటే వీడు ఏం సంబంధం లేదని రాసిచ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత సిరి వేణు మాట్లాడడం సిరి వాళ్ళ అన్నయ్య చూసి అడిగాడు సిరిని చాలా కొట్టిస్తున్నారని తెలిసి వేణు వెళ్తే కుక్కలా కొట్టారు. అలా కొడుతున్నా కూడా సిరి వేణుని కొట్టొద్దని ఒక్క మాట కూడా చెప్పలేదు. దెబ్బలు తిని వేణు హాస్పిటల్లో ఉన్నా పట్టించుకోలేదు. అలా జరిగిన విషయం తెలిసి నేను చాలా తిట్టాను వేణుని ఆ పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక ఏడ్చేశా. సిరితో పెళ్ళైపోతుందని అనుకున్నాడు వేణు. బట్ సిరి వేణు వాళ్ళ అమ్మానాన్నలు వచ్చి సిరి వాళ్ళ అమ్మానాన్నల కాళ్ళు పట్టుకోమని చెప్పింది. వేణు నాకు అవసరం లేదు అన్నాడు. 6 years లవ్ చేసి వదిలేసి వెళ్ళిపోయింది సిరి. 2 years లవ్ చేసిన వేణు ఎక్కడ చెడిపోతాడా అనే భయంతో వేణుకి తోడుగా ఉన్నాను. మా ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పది చెప్పండి మీరే. నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను మా ముగ్గురిలో ఎవరిది తప్పు అని. గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ స్టోరీ నాకు పంపించాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మీ లవ్ స్టోరీస్ని సెండ్ చేయండి. నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. బాయ్ బాయ్.